రేవంత్ రెడ్డి తెలంగాణ గీతాన్నైతే ఓకే చేశారు, లోగోని ఎందుకు ఆపేశారు? రెండు కోణాలు కనబడుతున్నాయి. ఒకటి, ఎవరైతే ఎంఐఎం అధినేత ఓవైసీ ఇన్వాల్వ్మెంట్ అన్న అయి ఉండాలి, లేదా తన పార్టీలో ఉన్నటువంటి మైనారిటీ నాయకుల అభిప్రాయం అన్న అయి ఉండాలి. ఎందుకంటే దాంట్లో చార్మినారు అలాగే వరంగల్కి సంబంధించిన కాకతీయులకు సంబంధించినటువంటిది ఈ రెండింటిని కూడా పెట్టుకొచ్చారు. హిందూ ముస్లింలు సమానమే అనేటటువంటిది చూపించే ప్రయత్నంలో భాగంగా లోగోలో అది యాడ్ చేసుకొచ్చారు అప్పుడు కేసీఆర్. ఇప్పుడు వచ్చేటప్పటికి దాన్ని తొలగించడానికి ఓ పక్కన బీఆర్ఎస్ రెండు చోట్ల కూడా గొడవ చేసింది. అక్కడ వరంగల్ దగ్గర ఆందోళన చేసింది, ఇక్కడ హైదరాబాద్లో చార్మినార్ దగ్గరికి వెళ్ళి ఆందోళన చేసింది. దానికి వెనక్కి తగ్గారని నేను అనుకోను. చార్మినార్ తీసేస్తే అది ఆటోమేటిక్గా అంటే సమ్మక్క సారలమ్మ ఇట్లాంటి లుక్ పెడదాం అనుకున్నాడు ఆయన రాజముద్రకు సంబంధించి. అయితే చార్మినార్ తీసేస్తే ముస్లింలు ఫీల్ అవుతారు. కాంగ్రెస్ పార్టీకి మొన్నటిసారి హైదరాబాద్ ముస్లింలు వచ్చేటప్పటికి బీఆర్ఎస్కి ఓట్లేసిన బీఆర్ఎస్ ఎంఐఎంకి, మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లింలు వాళ్ళకే ఓట్లేశారు, కాంగ్రెస్కే ఓట్లేశారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఆ ఓట్లకి శాశ్వతంగా కోల్పోయినట్టు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ దక్షిణాది ప్రాంతంలో ముస్లిం ఓట్లు, దక్షిణాదిగా దేశవ్యాప్తంగా ముస్లిం ఓట్లు కోల్పోతూ రావడం వల్లనే దెబ్బతింది. మళ్ళీ ముస్లిం ఓట్లు తిరిగి రావడం ప్రారంభమైంది మొన్న కర్ణాటక హిజాబ్ వివాదం తర్వాత. ఇప్పుడు అది కంటిన్యూ కావాలని కోరుకుంటున్నటువంటి దశలో తెలంగాణలో కూడా ముస్లిం ఓట్లు యాడ్ అయినాయి. ఇప్పుడు కనుక తేడా వస్తే సమస్య అన్నటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అందుకనినే ఎవరు సూచన కానీ వెనక్కి తగ్గినట్టు కనబడుతోంది రేవంత్.